నీలమోయ్, రీగల్ చుక్క నీలమోయ్, ఎంత తెల్లనో, ఆహా ఎంత తెల్లనో. కనీసం మహాత్మా గాంధీ గారి పుట్టినరోజులైనా మనందరి మనసులో రీగల్ చుక్క నీళ్ళంతో ఉతికిన బట్టల్లా తెల్లగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నా. కాశ్మీర్ తీవ్రవాదులు బాంబులు విసరకండి, పౌరాలు విసరండి. ఇది మా నినాదం. ఏంటండి బాబు, విక్రమార్కుడి కథలో బేతాళుడి శవంలాగా మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. చూపులతోనే తినేట్టున్నాడు. కాలికి బుద్ధి ఇవ్వదా? నోర్మయ్య, అపోజిషన్ వాళ్ళు ఉన్నారని అసెంబ్లీకి వెళ్ళటం మానేస్తావా? వాడు ఎంట్రు కూడా పీకలేడు. నువ్వు ఉపన్యాసం మొదలెట్టు. మహాజల్లారా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అన్నాడు గుడివాడ అప్పారావు. గుడివాడ కాదు, గురసాడ గురసాడ. మనకు అడుగు జాడై గొడుగు నీడై ఈ దేశాన్ని కాపాడుతుందని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటున్నా. మా దూరపు బంధువు అల్లూరి సీతారామరాజు తుపాకీ గుళ్లకు బలైపోతూ ఒక్క సీతారామరాజు పోతే 1000 మంది సీతారామరాజులు పుట్టుకొస్తారు అన్నాడు. అలా పుట్టుకొచ్చిన 1000 మందిలో నేను మొదటి వాణ్ణి. ఆ తీవ్రవాదులకు నేను మళ్ళీ మనవి చేస్తున్నాను, నా ప్రజలను చంపకండి, కావాలంటే నన్ను చంపండి. ఒంటి మీద చొక్కాలని గాంధీ గారి గుండెల్లో బుల్లెట్లు దింపారు. మీకు దమ్ముంటే, చావుంటే ఆ గాంధీకి వారసుండైనా నన్ను చంపండి అని మనవి చేసుకుంటున్నాను. నా దేశం కోసం, నా ప్రజల కోసం, నా మాతృభూమి కోసం, నా తెలుగు గడ్డ కోసం నా ప్రాణాలు ధారపోస్తాను. రండి, నన్ను చంపండి. అవును సార్, బతికే ఉన్నాడు. ఆ చక్రాల బండి మీద పారిపోయి ఆ గుంటూరు పట్టుకుని రా. నా ప్రాణం కన్నా
నాకు అబ్బన్నగాడి చావు ముఖ్యం సార్. వాణ్ణి చంపాలి. ఈ రోజు తప్పించుకున్నా రేపైనా వాడు నా చేతుల్లో చస్తాడు. చంపేంత ద్రోహం అబ్బను నీకేం చేశాడు? చేసింది వాడే సార్. నన్ను అనాథను చేసి అయిన వాళ్లకు దూరం చేసింది వాడే. నేను అబ్బన్న ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండేవాణ్ణి. నా భార్య బిడ్డలతో ఫ్యాక్టరీ కాంపౌండ్లోనే ఉండేవాణ్ణి. ఆ రోజు డిసెంబర్ 31 రాత్రి 11 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలోకి ఈ సమయంలో అబ్బన్న గారికి ఫ్యాక్టరీలో పనేమిటని ఆశ్చర్యం వేసింది. వెంటనే తయారై ఫ్యాక్టరీకి వెళ్ళాను. సరిగ్గా 10 గంటలకి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆ బస్సు బయలుదేరుతుంది. ఆ 40 మంది ఎమ్మెల్యేలు అందులో ఉంటారు. ఎంతకీ ఆయన చెప్పేది ఏంటంటే నువ్వు ఆ బస్సుని పూర్తిగా పేల్చేయాలి, ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. దేశద్రోహులతో కలిసి అబ్బన్న మంత్రి మాట్లాడటం చూశాను. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఎడిటర్ గారింట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి టైం అవుతుంది పదా. నేను రాను. ఏ అదే టైంకి నేను నా బాయ్ ఫ్రెండ్ మీట్ అవడానికి వెళ్ళాలి. చాలా సరే. హలో, న్యూస్ టైం. మేడం, నేను అబ్బన్న గారి ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డ్ ఇబ్రహీంని మాట్లాడుతున్నాను. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మునీర్ ఖాన్ మా ఫ్యాక్టరీలో ఉన్నాడు. మినిస్టర్ వెంకటేశ్వరరావు అబ్బన్న మునీర్ ఖాన్తో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మీ వాళ్ళందరినీ తీసుకుని వెంటనే బయలుదేరండి. నేను ఇప్పుడు బయలుదేరుస్తున్నాను. ఎవరెవరికి ఫోన్ చేశావు ఇబ్రహీం? చెప్పను. ముస్లింలు నమ్మిన వాళ్ళకి ప్రాణమిస్తారని నమ్మి నీకు ఉద్యోగం ఇచ్చాను. చెప్పు, ఎవరికి ఫోన్ చేశావు? చెప్పను. మీరు చేస్తున్న ద్రోహాలకు శిక్ష అనుభవించాల్సిందే. ఏంటా చూపు? అబ్బన బాయ్. దేగో ఇబ్రాహిం బాయ్, మనం ఒక్కటే. ముస్లిం భాయ్ భాయ్. ముస్లిం భాయ్ భాయ్ కాదురా, హిందూ ముస్లిం భాయ్ భాయ్. హిందుస్థాన్ హమారా. ముస్లింగా పుట్టి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా? సిగ్గుపడాల్సింది నువ్వురా. ఏ స్థాన్ వాడివో మా హిందుస్థాన్కి వచ్చావు. మతం పిచ్చితో మానవత్వం మర్చిపోయావు. నేను ఇస్లాం మతంలోనే పుట్టాను. అల్లాయే దేవుడిగా పూజించే ముస్లింని. మళ్ళీ జన్మంటూ ఉంటే ముస్లింగానే పుట్టాలని కోరుకుంటాను. కానీ సాటి హిందువుని సోదరులలా ప్రేమిస్తాను. నీ తల్లి ఎవరు అని అడిగితే భరత్ మాతా అని గర్వంగా చెప్పుకుంటాను. ఏ బేవకూఫ్, ఈ దేశంలో మన వాళ్ళను మైనారిటీల పేరుతో చిత్రహింసలు చేస్తున్నారా? నోర్మీ, ఈ దేశంలో ముస్లింలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఈ దేశంలోనే ఒక ముస్లింని రాష్ట్రపతిని చేశారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ ముస్లిం బతకనంత స్వేచ్ఛగా ఇక్కడ ముస్లిం బతుకుతున్నాడు రా. అందుకే గమను, నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తున్నావు. ఎవరికి ఫోన్ చేసావు? చెప్పను. చెప్పవు. రజియా, 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 రజియా. వీడి పేరేంట్రా? భరత్. భరత్? అదేంట్రా కొడుకు ఎందుకు పేరు పెట్టావు? ఒరే కుక్క, భరత్ పేరు మతంలో నుంచి కాదురా, భరత్ జాతిలో నుంచి పుట్టింది. ఇప్పుడు భరత్ జాతి నా గుప్పిట్లో ఉందన్నమాట. నేను భరత జాతిని నాశనం చేస్తానురా. భరత జాతిని నాశనం చేస్తానురా. నాశనం చేస్తాను. Ah!
నా పెళ్ళం బిడ్డల్ని చంపుతారా మిమ్మల్ని? ఎవరు? నేనండి, ప్రెస్ రిపోర్టర్ని. మీరు ఇందుకు ఫోన్ చేశారు కదా. వీళ్ళేనమ్మా నా భార్య బిడ్డల్ని చంపింది. వీళ్ళు చేసిన అన్యాయాలన్నీ రేపు పేపర్లోనూ టీవీలోనూ రావాలి. రికార్డ్ చేయమ్మా, రికార్డ్ చేయి. భారతదేశం అంటే బందర్ లడ్డు కాదురా మింగటానికి. చెప్పు, మా దేశానికి ఎందుకు వచ్చావు? ఆజాద్ కాశ్మీర్ పేరుతో కాశ్మీర్ని నాశనం చేస్తున్నట్లు ఆంధ్రుని కూడా నాశనం చేయడానికి వచ్చాం. అవదు, నన్ను చంపద్దు. మన రాష్ట్రంలో మున్నీర్ ఖాన్ చేసే అల్లర్లకి సాయం చేస్తే నాకు 10 కోట్లు ఇస్తా అన్నాడు. ఆ డబ్బు కాసుపడి చేశా. మంత్రివై ఉండి వీళ్ళతో చేతులు ఎందుకు కలిపావు? ఆంధ్ర కూడా పంజాబ్లా తయారైతే అసెంబ్లీలో సీఎం చేత రాజీనామా చేయించి నేను సీఎం అవుదామని. ఛీ! పదవుల కోసం డబ్బు కోసం కన్న తల్లిని అమ్ముకుంటారా మీరు? రండి సార్, వీళ్ళ మొత్తం బతుకులు ఈ వీడియోలో రికార్డ్ అని సార్. అరెస్ట్ చేయండి సార్, వీళ్ళని ఉరికమ్మ ఎక్కించండి సార్. ఓకే. అది పారిపోతుందిరా. భారతి చనిపోయింది యాక్సిడెంట్లో కాదనమాట. అవును సార్, ఆ క్యాసెట్ కోసం ఆమెను అన్యాయంగా చంపేశారు. ప్రాణాలు కాపాడుకోవటం కోసం పాపం ఆ పిల్ల చేసిన ప్రయత్నాలన్నీ ఇంకా నా కళ్ళ ముందు మెదులుతున్నాయి సార్. తలుపులు వేసుకుని ఇంట్లోకి పరిగెత్తిన భారతి తలుపులు పగలగొడుతున్నారని భయపడి బయటికి పరిగెత్తిందే కానీ ఆ క్యాసెట్ ఎక్కడన్నా దాయాలన్న ఆలోచన రాకపోవటం నిజంగా నా దురదృష్టం సార్. ఆ క్యాసెట్ పోలేదు, డెఫినెట్గా ఉండే ఉంటుంది. ఐ నో భారతి వెరీ వెల్. చాలా తెలివైంది. ఆ ఇంట్లో ఎక్కడో దాచుంటుంది.
దూరమిరా. మనం తగలబెట్టింది అసలు క్యాసెట్ కాదయ్యా, ఆ పిల్ల ఆ క్యాసెట్ మార్చేసింది. అది విజయ్ గారికి దొరికింది. ఇప్పుడు చూడు, ఆ కుంటోడు తప్పిపోవడమే కాకుండా విజయ్ గారితో చేతులు కలిపాడు. అది ఎక్కడికి పోదు, మన చేతికే వస్తుంది. మీ టైం బాగుంది. ఏం బాగుంది. పిల్లలెక్కడ? అక్కడ చూడు. అది పిల్లలు ఆడుకునే గాలి బెలూన్ కాదురా, హీలియం గ్యాస్ బెలూన్. వెళ్ళిపోతాయి. కనపడేసి ఆ క్యాసెట్ ఇచ్చి.
ఆహా, ఎంత నిగనిగ నీ చర్మ సౌందర్య రహస్యం. లక్స్ టైలెట్ సంపు. పద్దెనిమిది వనమూలికల అపూర్వ సమ్మేళనం వీకో వజ్ర దంతి వాడలేదా? మర్చిపోయా. అబ్బన్నా ఎక్కడున్నా? అబ్బన్నా వెరాయు? అబ్బన్నా మిస్ కొట్టనే, నేను ఎప్పుడు మిస్ కొట్టనే. నన్ను సంపదు, ఆవిటి బిడ్డ అనాథైపోతాడు. నువ్వు ఇంకా బతికుంటే నీ పాపాలని బిడ్డ కట్టుకుంటాయి. విజయ్ వద్దు, వాడిని చంపి నువ్వు హంతకుడు కావద్దు. స్టాప్ ఇట్ విజయ్, ప్లీజ్. నువ్వు రోజాతో పంపిన క్యాసెట్ అందింది, దోషులు ఎవరో తెలిసిపోయారు. అతను చంపొద్దు ప్లీజ్, నా మాట విను. థ్యాంక్ యూ విజయ్, దోషులను పట్టించి దేశాన్ని కాపాడినందుకు కంగ్రాచులేషన్స్. మధ్యలో ఇవన్నీ ఎందుకు సార్? బంగారం లాంటి నా లవర్కి ఉద్యోగం ఇప్పించండి. అలా ఇస్తే మీరు సూపర్, మీ డిపార్ట్మెంట్ సూపర్, నా లవర్ సూపర్ పోలీస్. అమ్మయ్యా. ఏ లవర్, రామానాయుడు స్టూడియోలో పందిరి మంచు చూసా, కొట్టుకొచ్చేనా? ఎందుకు? అందుకే. అమ్మ నల్లబా. ఫినిషింగ్ టచ్ గా చిన్న అడ్వర్టైజ్మెంట్ వదలండి. హంతకులను, నేరస్తులను, ఇతర అన్ని రకాల దోషులను ముషీరాబాద్ జైలుకి తోలండి. డింగ్ డింగ్.